పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 3వ తారీఖు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 12వ వచనము నుండి 36వ వచనం వరకు. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయములను తెలియచేసిరి. యేసు ఈ వార్త విని అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డును చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీయూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుండుటని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. యేసు తాను జన సమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలెనని ఆజ్ఞాపించెను. ఆ జన సమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము వెళ్ళెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు, నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతట వారు పడవనెక్కగానే గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. వారు దరికి చేరి గెన్నేసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరినీ ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగీ అంచునైనా తాకనీయము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.